హాయ్ మాస్టర్స్, హాయ్ ఫ్రెండ్స్. ముందుగా అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. సో మరి మనం స్వాధ్యాయం బుక్ రీడింగ్లో భాగంగా సాయి యొక్క సచ్చరిత్ర నుంచి వారి జ్ఞానాన్ని తీసుకుంటున్నాం కదా. మరి ఈరోజు అందరూ సిద్ధంగా ఉన్నారా వారి యొక్క జ్ఞానం తీసుకోవటానికి? ధ్యానంలో ఉంటూ, ధ్యాన స్థితిలో ఉంటూ ఈ జ్ఞానాన్ని చక్కగా అందరూ తీసుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. సో మరి ఇంతటి మహత్ కార్యానికి, ఇంతటి జ్ఞానాన్ని పంచటానికి మనకి సహకరిస్తున్న అందరికీ, అన్నింటికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ టు ఆల్, లవ్ యూ టు ఆల్. థ్యాంక్ యూ యూనివర్స్, లవ్ యూ యూనివర్స్. సో మరి చక్కగా అందరూ నెమ్మదిగా దీర్ఘ శ్వాసను తీసుకోండి. ధ్యాన స్థితికి సిద్ధమవుతూ స్థిరమైన సుఖ ఆసనంలో కూర్చొని మీ రెండు కాళ్ళను కూడా క్రాస్ చేసుకొని, వేళ్ళలోకి వేళ్ళు పెట్టుకొని, కళ్ళు రెండు క్లోజ్ చేసుకొని నెమ్మదిగా దీర్ఘ శ్వాసను తీసుకోండి. నిదానంగా శ్వాసను బయటికి వదిలివేయండి. మరొక్కసారి దీర్ఘ శ్వాసను తీసుకోండి. నిదానంగా శ్వాసను బయటికి వదిలివేయండి. ఇంకొకసారి దీర్ఘ శ్వాసను తీసుకోండి. నిదానంగా శ్వాసని బయటికి వదిలివేయండి. సహజంగా జరిగే శ్వాసని గమనిస్తూ శ్వాసతో అనుసంధానమవుతూ మనలోనికి మనం అంతర ప్రయాణం చేస్తూ ఎరుకతో ఉంటూ శ్వాసతో అనుసంధానం, శ్వాస మీద ధ్యాస.
చక్కగా అందరూ ధ్యాన స్థితిలోనే ఉండాలని కోరుకుంటున్నాను. ఎవ్వరూ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కళ్ళు తెరవకండి. చక్కగా ప్రశాంతమైన మనసుతో కళ్ళు మూసుకొని మీ శ్వాసనే గమనిస్తూ ఈ జ్ఞానాన్ని ఆలకించండి. ఓకే మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్, చక్కగా ఎవరు కళ్ళు తెరవద్దు, ధ్యాన స్థితిలోనే ఉంటూ ప్రశాంతమైన మనస్సుతో ఈ జ్ఞానాన్ని స్వీకరించండి. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 23వ అధ్యాయము. ప్రస్తావన: యోగము ఉల్లిపాయ పాము కాటు నుంచి శ్యామాను కాపాడుట, కలరా రోగము గురుభక్తిని పరీక్షించుట. ప్రస్తావన: నిజముగా నీ జీవుడు త్రిగుణములకు అనగా సత్వ రజ స్తమో గుణములకు అతీతుడు. కానీ మాయచే కప్పబడి వాని నైజమగు సచ్చితానందమును మరచుచు తాను శరీరమే అనుకొనుచు అట్టి భావనతో తానే చేయువాడు అనుభవించువాడు అని అనుకొనుచు లెక్కలేని బాధలలో చిక్కుకొనుచు విముక్తిని గాంచలేకున్నాడు. విమోచనమునకు మార్గం ఒక్కటే కలదు, అది గురువుని పాదాల యందు ప్రేమమయమగు భక్తి. అదేంటి? గురువు గారి యొక్క పాదముల యందు ప్రేమమయమగు భక్తి. గొప్ప నటుడగు సాయి తన భక్తులను వినోదింపచేసి వారిని తమ నైజములోకి మార్చెను. ఇంతకు పూర్వము చెప్పిన కారణములచే మేము సాయిని భగవంతుని అవతారముగా ఎన్నుచున్నాము. కానీ వారెల్లప్పుడూ తాము భగవంతుని యొక్క సేవకుడని చెప్పేవారు. వారు అవతార పురుషులు అయినప్పటికీ ఇతరులు సంతృప్తికరముగా ఎట్లు ప్రవర్తించవలెనో చూపుచుండేడివారు. ఆయా వర్ణాశ్రయములకు విభజింపబడిన కర్మలనెట్లు నెరవేర్చవలెనో తెలిపేవాడు. ఇతరులతో ఏ విషయములోనూ పోటీ పడేది వారు కారు. తన కొరకు ఏమైనా చేయుమని ఇతరులను కోరేడివారు కారు. సమస్త చేతనములందు భగవంతుని చూడగలిగిన బాబాకు వినయశీలమే ఉచితము కదా. ఎవరిని నిరాదించుట కానీ అవమానించుట కానీ వారెరుగరు. సమస్త జీవులలో వారు నారాయణుని కాంచుచుండేడివారు. సమస్త జీవులలో వారు నారాయణుని కాంచుచుండేడివారు. నేను భగవంతుడు అని వారెన్నడూ అనలేదు. భగవంతుని విధేయ సేవకుడనని వారు చెప్పేవారు. భగవంతుని ఎల్లప్పుడూ తలచువారు.
ఎల్లప్పుడూ అల్లా మాలిక్ అనగా భగవంతుడే సర్వాధికారి అని అనుచుండేడివారు. మేమితర యోగులని ఎరుగము, వారెట్లు ప్రవర్తింతురో, ఏమి చేసెదరో, ఎట్లు తినెదరో తెలియదు. భగవంతుని కటాక్షముచే నవతరించి ఆజ్ఞలకు బద్ధ జీవులకు విమోచనము కలగచేసెదరని మాత్రము ఎరుగుదుము. మన పుణ్యం ఏదైనా ఉన్నచో మహాత్ముల కథలను లీలలను వినుటకు కుతూహలము కలుగును, లేనిచో నట్లే జరుగును, లేనిచో అట్లు జరగదు. మన పుణ్యము ఏదైనా ఉన్నచో మహాత్ముల కథలను లీలలను వినుటకు కుతూహలము కలుగును, లేనిచో నట్లు జరగదు. ఇక నీ అధ్యాయంలోని ముఖ్య కథలను చూచెదము. యోగము ఉల్లిపాయ. ఒకనాడు యోగాభ్యాసము చేయు సాధకుడు ఒకడు నానా సాహెబ్ చందోద్కర్తో కలిసి షిరిడీకి వచ్చెను. అతడు యోగ శాస్త్రమునకు సంబంధించిన గ్రంథములన్నీ చదివెను. తుదకు పతాంజలి యోగ సూత్రములు కూడా చదివెను. కానీ అనుభవం ఏమీ లేకుండెను. అతడు మనస్సును కేంద్రీకరించి సమాధి స్థితిలో కొంచెము సేపైనా ఉండలేకుండెను. సాయిబాబా తన ఎడ ప్రసన్నుడైనచో చాలాసేపు సమాధిలో నుండుట నేర్పెదరని అతడు అనుకున్నాడు. ఈ లక్ష్యముతోనతడు షిరిడీకి వచ్చెను. అతడు మసీదుకు పోయి చూచుసరికి బాబా ఉల్లిపాయతో రొట్టె తినుచుండిరి. దీనిని చూడగానే అతనికి మనస్సున ఒక ఆలోచన మెదిలెను. రుచిలేని రొట్టెను పచ్చి ఉల్లిపాయతో తినేవాడు నా కష్టములనెట్లు తీర్చగలడు, నన్నెట్లు ఉద్ధరించగలడు? సాయిబాబా అతని మనస్సున మెదిలిన ఆలోచనను గ్రహించి నానాసాహెబ్ ఇట్లనెను. నానా, ఎవరైతే ఉల్లిని జీర్ణించుకొను శక్తి గలదో వారే దానిని తినవలెను. ఇది విని యోగి ఆశ్చర్యపడెను. వెంటనే బాబా పాదములపై పడి సర్వస్వ శరణాగతి చేసెను. స్వచ్ఛమైన మనస్సుతో మన కష్టములను తెలిపి ప్రత్యుత్తరముల బడిసెను. ఇట్లు సంతృప్తి చెంది ఆనందించు వాడే బాబా ఊది ప్రసాదముతో ఆశీర్వాదములతో షిరిడీ విడిచెను. పాము కాటు నుండి శ్యామాను కాపాడుట. ఈ కథను ప్రారంభించక పూర్వము హేమాద్ పంత్ జీవుని పంజరములోనున్న రామచిలుకతో సరిపోల్చు జీవుడిని పంజరములోనున్న రామచిలుకతో సరిపోల్చుననరి. రెండూనూ బంధింపబడియే ఉన్నవి. ఒకటి శరీరములోను, రెండవది పంజరము యందును. రెండూనూ తమ ప్రస్తుతి స్థితియే బాగుందని బాగున్నదని అనుకొనుచున్నవి. సహాయకుడు వచ్చి దాని బంధనముల నుండి తప్పించగానే వానికి నిజము తెలియను. భగవత్ కటాక్షముచే
గురువు వచ్చి వారి కండ్లను తెరిపించి బంధ విముక్తులను చేసినప్పుడు వారి దృష్టి అన్నింటికంటే గొప్ప స్థితి వైపు పోవును. అప్పుడే గతించిన జీవితము కంటే రానున్నది గొప్పది అని గ్రహింతురు. గత అధ్యాయములో మిరీకరుకు రానున్న అపాయము కనిపెట్టి దాని నుండి అతనిని తప్పించిన కథ వింటిరి. అంతకంటే ఘనమగు కథను నిచట వినెదరు. ఒకనాడు శ్యామను విషసర్పము కరిచెను. అతని చిటికెను వ్రేలును పాము కరుచుటచే శరీరమునకి విషము వ్యాపించుట మొదలీడెను. బాధ ఎక్కువగా నుండెను. శ్యామ తాను మరణించెదననుకొనెను. స్నేహితులతని విరోబా గుడికి తీసుకొని పోవా నిశ్చయించిరి. పాము కాట్లు అచట బాగు చేయుచుండెనని. కానీ శ్యామ తన విరోబా అగు బాబా వద్దకు పరుగీడెను. బాబా అతనిని చూడగానే కోపముతో వానిని తిట్టనారంభించెను. ఓరి పిరికి పురోహితుడా, పైకెక్కవద్దు, ఎక్కితివో నేమగునో చూడు అని బెదిరించుచు తరువాత ఇట్టు గర్జించెను. పో, వెడలి పొమ్ము, దిగువకు పొమ్ము. పో, వెడలి పొమ్ము, దిగువకు పొమ్ము. బాబా ఇట్లు కోపోద్రిక్తుడగు చూచి శ్యామ మిక్కిలి విస్మయమందెను. ఇలా బాబా కోపోద్రిక్తుడవుట చూచి శ్యామ మిక్కిలి విస్మయమందెను. అంటే విచారపడ్డాడు. అంటే బాబా కోసమే తను వచ్చాడు కదా. నిరాశ చెందెను. అతడు మసీదును తన ఇల్లుగా, బాబా తన ఆశ్రమముగా భావించుచుండెను. బాబా తన నట్లు తరిమివేసినచో తానెక్కడికి పోగలడు? అతడు ప్రాణమందు ఆశ వదులుకొని ఊరకుండెను. కొంతసేపటికి బాబా శాంతించి శ్యామ దగ్గరకు పోయి కూర్చొని ఇట్లనేను, భయపడవద్దు, ఏ మాత్రము చింతించకు. ఈ దయామయుడైన ఫకీరు నిన్ను తప్పక రక్షించును. ఇంటికి పో, ఊరకనే కూర్చుండుము, బయటకి పోవద్దు. నా యందు విశ్వాసము ఉంచుము, భయపడకుము, ఆందోళన పడవద్దు. ఇట్లని శ్యామను ఇంటికి పంపించెను. వెంటనే బాబా తాత్యా పాటీలును కాకా సాహెబ్ దీక్షిత్ను అతని వద్దకు పంపి తనకు ఇష్టము వచ్చినవి తినవచ్చుననియు, గృహములోనే తిరగవచ్చుననియు, కానీ పండుకొనకూడదనియు ఈ సలహా ప్రకారము నడుచుకొమ్మనెను. కొద్ది గంటలలో శ్యామ బాగుపడెను. ఈ పట్టున జ్ఞప్తియుంచుకొనవలసినది ఏమనా, బాబా పలికిన 5 అక్షరముల మంత్రము, పో, వెడలి పొమ్ము, దిగువకు పొమ్ము. శ్యామను ఉద్దేశించినవి కాక విషమును ఆజ్ఞాపించిన మాటలు. ఈ విషము పైకి ఎక్కరాదనియు, అది శరీరం అంతయు వ్యాపించరాదనియు బాబా ఆజ్ఞాపించిరి. మంత్రములలో నారితేరిన తక్కిన వారి వలె వారే మంత్రము ఉపయోగించవలసిన అవసరము లేకుండెను.
మంత్రము బియ్యము కాని తీర్థము కాని ఉపయోగించనవసరము లేకుండెను. శ్యామ జీవితమును రక్షించుటలో వారి పలుకులే అత్యంత శక్తివంతములైనవి. ఎవరైనా ఈ కథ కానీ ఇంకా ఇతర కథలు కానీ వినినచో బాబా పాదముల యందు స్థిరమైన నమ్మకము కలుగును. మాయ అను మహాసముద్రమును దాటుటకు బాబా పాదములను హృదయములో ధ్యానించవలెను. కలరా రోగము. ఒకప్పుడు షిరిడీలో కలరా భయంకరముగా చెలరేగుచుండెను. గ్రామవాసులు మిక్కిలి భయపడిరి. వారితరులతో రాకపోకలు మానిరి. గ్రామములో పంచాయతీ వారు సభ చేసి 2 అత్యవసరమైన నియమాలను చేసి కలరా నిర్మూలించ ప్రయత్నించిరి. అవి ఏమనా, 1, కట్టెల బండ్లను గ్రామములోనికి రానియ్యకూడదు. 2వది, మేకను గ్రామములో కోయరాదు. ఎవరూనూ వీనిని ధిక్కరించినచో వారికి జరిమానా వేయవలెనని తీర్మానించిరి. బాబాకిదంతయు వట్టి చాదస్తమని తెలియను. కాబట్టి బాబా ఈ చట్టములను లక్ష్యపెట్టలేదు. ఆ సమయములో కట్టెల బండి ఒకటి ఊరిలోనికి ప్రవేశించుచుండెను. ఊరిలో కట్టెలకు కరువున్నదని అందరికీ తెలియను. అయినప్పటికీ కట్టెల బండిని తరిమివేయుటకు ప్రయత్నించుచుంటిరి. బాబా ఆ సంగతి తెలుసుకొని అచ్చటికి వచ్చి కట్టెల బండిని మసీదుకు తీసుకొని పొమ్మని ఉత్తర్వునిచ్చెను. బాబా చర్యకు వ్యతిరేకముగా చెప్పుటకు ఎవ్వరూ కూడా సాహసించలేదు. దుని కొరకు కట్టెలు కావలసి ఉండెను కనుక బాబా కట్టెలు కొనెను. నిత్య అగ్నిహోత్రి వలె బాబా తన జీవితమంతయు దునిని వెలిగించియే ఉంచును. అందులకి వారికి కట్టెల అవసరము కనుక వాటిని నిల్వ చెయ్యువారు. బాబా గృహము అనగా మసీదు ఎప్పుడూ తెరచి ఉండేది. ఎవరైనా పోవచ్చును. దానికి తాళము చెవి కానీ లేదు. కొందరు తమ ఉపయోగము కొరకు కొన్ని కట్టెలను తీసుకొని పోవును. అందుకు బాబా ఎప్పుడూనూ గొనుగు కొనలేదు. ఈ ప్రపంచమంతయు దేవుడే ఆవరించి ఉండుటచే వారికి ఎవరియందు శత్రుత్వము ఉండేటిది కాదు. వారు పరిపూర్ణ విరాగులైనప్పటికీ సాధారణ గృహస్థులకు ఆదర్శనముగా నుండుటకే ఇట్లు చేయుచుండేడివారు. గురుభక్తిని పరీక్షించుట. 2వ కలరా నిబంధనను బాబా ఎట్లు ధిక్కరించినో చూతుము. నిబంధనము అమలులో నున్నప్పుడు ఎవరో ఒక మేకను మసీదుకు తెచ్చిరి. ఆ ముసలి మేక దుర్బలముగా చావుకు సిద్ధముగా నుండెను. ఆ సమయమున మాలేగాం ఫకీరు ఫీర్ మహమ్మద్ ఉరఫ్ బడే బాబా అచ్చుటనే ఉండెను. సాయిబాబా దానిని ఒక్క కత్తి రేటుతో నరికి బలివేయుమని బడే బాబాకు చెప్పెను. ఈ బడే బాబా ఎందు సాయిబాబాకు ఎక్కువ గౌరవము. ఆయనను ఎల్లప్పుడూ సాయిబాబా తన కుడివైపున కూర్చునబెట్టుకునేవాడు. చిలుము బడే బాబా పీల్చిన పిదప సాయిబాబా పీల్చి ఇతరులకు నిచ్చేడివారు. మధ్యాహ్న భోజన సమయమందు సాయిబాబా సాధారణముగా బడే బాబాను పిలిచి ఎడమ పక్కన కూర్చుండబెట్టుకొని పిమ్మట భోజనము ప్రారంభించువారు. దక్షిణ రూపముగా వసూలైన పైకము నుంచి ఆయనకు దినం ఒక్కింటికి 50 రూపాయలు సాయిబాబా నిచ్చుచుండేడివారు. అట్టిది
ఆ, బడే బాబా పోయినప్పుడు 100 అడుగుల వరకు సాయిబాబా వెంబడించువారు. బడే బాబా పోవునప్పుడు 100 అడుగుల వరకు సాయిబాబా వారిని వెంబడించువారు. అట్టిది బాబాకు వారికి గల సంబంధము. సాయిబాబా వారిని మేకను నరుకమనగా అనవసరముగా దానిని చంపనేలా అని బడే బాబా నిరాకరించింది. అప్పుడు సాయిబాబా శ్యామాను ఆ పని చేయుమని అతడు రాధాకృష్ణమాయి వద్దకు పోయి కత్తిని తెచ్చి బాబా ముందు పెట్టెను. అప్పుడు సాయిబాబా శ్యామాను ఆ పని చెయ్యమనెను. అతడు రాధాకృష్ణమాయి వద్దకు పోయి కత్తిని తెచ్చి బాబా ముందు పెట్టెను. ఎందులకు కత్తిని తెప్పించిరో తెలుసుకొనిన పిమ్మట రాధాకృష్ణమాయి దానిని తిరిగి తెప్పించుకొనెను. ఇంకొక కత్తి తెచ్చుటకు శ్యామ పోయెను, కానీ వాడా నుండి తిరిగి రాలేదు. తరువాత కాకాసాహెబ్ దీక్షిత్ వంతు వచ్చింది. వారు మేలిమి బంగారమే, కానీ దానిని పరీక్షించవలెను. ఒక కత్తె తెచ్చి నరకమని బాబా ఆజ్ఞాపించెను. అతడు సాటే వాడాకు పోయి కత్తిని తెచ్చెను. బాబా ఉత్తరువు కాగానే దానిని నరుకుటకు సిద్ధముగా నుండెను. బాబా ఆజ్ఞ కోసం ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. అతడు స్వచ్ఛమైన బ్రాహ్మణ కుటుంబములో పుట్టి చంపుట అనున్నది ఎరుగకుంటిరి. హింసించు పనులను చేయుట ఎందు వారికి ఇష్టము లేనివాడైనప్పటికీ మేకను నరుకుటకు సంసిద్ధుడయ్యను. బడే బాబాయను మహమ్మదీయుడే ఇష్టపడినప్పుడు ఈ బ్రాహ్మణుడేలా సిద్ధపడుచుండెడని అందరూ ఆశ్చర్యపడుచుంటిరి. అతడు తన దోవతిని ఎత్తి బిగించి కట్టుకొనెను. కత్తిని పైకెత్తి బాబా ఆజ్ఞకై ఎదురు చూచుచుండెను. బాబా, ఏమి ఆలోచించుచుంటివి? నరుకుము అనెను. అతని చేతిలోనున్న కత్తి మేకపై పడుటకు సిద్ధముగా నుండగా బాబా ఆగమనెను. ఎంతటి కఠినాత్ముడవు! బ్రాహ్మణుడవై మేకను చంపెదవా అనెను. బాబా ఆజ్ఞానుసారము దీక్షిత్ కత్తిని క్రింద పెట్టి బాబాతో నిట్లనెను. నీ అమృతము వంటి పలుకులే మాకు చట్టము. మాకింకొక చట్టం ఏమీయో తెలియదు. నిన్నే ఎల్లప్పుడూ జ్ఞప్తియందు ఉంచుకొనిదెము. మీ రూపమును ధ్యానించుచు రాత్రింబవళ్ళు జ్ఞప్తియందు ఉంచుకొనిదెము. అది ఉచితమా కాదా అనున్నది మాకు తెలియదు. దానిని మేము విచారించము. అది సరి అయినదా కాదా అని వాదించము, తర్కించము. గురువు ఆజ్ఞ అక్షరాల పాటించుటయే మా విధి, మా ధర్మము. బాబా తామే మేకను చంపి బలివేసిదనని చెప్పిరి. మేకను తాకియా అను చోట చంపుటకు నిశ్చయించిరి. ఇది ఫకీరుడు కూర్చును స్థలము. అచటికి దానిని తీసుకొని పోవునప్పుడు మార్గమధ్యమున అది ప్రాణములు విడిచెను. శిష్యులు ఎన్ని రకములు చెప్పుచు ఈ అధ్యాయమును హేమాత్ పంత్ ముగించుచున్నారు. శిష్యులు 3 రకములు: ఉత్తములు, మధ్యములు, సాధారణులు. ఉత్తములు, మధ్యములు, సాధారణులు. గురువులకు ఏమి కావలినో గుర్తించి వెంటనే వారాజ్ఞాపించక పూర్వమే దానిని నెరవేర్చువారు
ఉత్తమ శిష్యులు. గురువుని ఆజ్ఞానుసారము ఆజ్ఞానుసారము అలసింపక అక్షరాల నెరవేర్చువారు మధ్యములు. మూడవ రకము వారు అడుగడుగునకు తప్పులు చేయుచు గురువుని ఆజ్ఞను వాయిదా వేసిను. శిష్యులకు దృఢమైన నమ్మకము ఉండవలెను. తోడుగా బుద్ధి కుశలత ఓరిమి ఉన్నచో అట్టి వారికి ఆధ్యాత్మిక పరమావాది దూరము కాదు. శ్వాస నిశ్వాసలను బంధించుట కానీ హఠయోగము కానీ ఇతరుల కఠినమైన సాధనములన్నీ అనవసరము. పైన చెప్పిన గుణములను అలవరుచుకున్నచో వారు ఉత్తరోత్తరోపదేశముల కర్హులగుదురు. అప్పుడు గురువు తటస్థించి జీవిత పరమావాదిని పొందుటకి ఆధ్యాత్మిక మార్గమున నడిపింతురు. వచ్చే అధ్యాయములో బాబా యొక్క హాస్యము చమత్కారముల గూర్చి చెప్పుకుందుము. 23వ అధ్యాయము సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథర్పణమస్తు. శుభం భవతు. ఓం శ్రీ సాయినాథాయ నమః. సో ఇదండి ఈరోజు బాబా గారి యొక్క జ్ఞానం. మరి ఈ జ్ఞానాన్ని ఇప్పటి వరకు మనం ఆలకించినటువంటి జ్ఞానాన్ని చక్కగా మనలో స్థిరంగా కణ కణములోను అణువు అణువులోను నింపుకోవటానికి చివరి ఒక్క క్షణం ధ్యానం ఇలానే కంటిన్యూ చేయండి మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్. నిదానంగా సహజ స్థితికి వస్తూ మీ రెండు చేతులను విడదీస్తూ మీ కంటి మీద పెట్టుకోండి. 5 4 3 2 1 0. మీ రెండు చేతులను మీ కంటికి ఎదురుగా పెట్టుకొని నిదానంగా కళ్ళను ఓపెన్ చేయండి. ఓకే మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్, ఎలా అనిపించింది మీకు ఈరోజు ధ్యానంలో ఉంటూ ఈ జ్ఞానాన్ని తీసుకుంటూ ఏ విధమైన అనుభూతి మీకు కలిగింది తప్పకుండా తెలియచేయండి. ఓకే. ఓం శ్రీ సాయిరామ్. మరి చివరిగా మనం కృతజ్ఞత తెలుపుకుందాం. చక్కగా ఇప్పటి వరకు సహకరించిన ప్రతి ఒక్కరికి, అందరికీ, అన్నింటికి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ టు ఆల్, లవ్ యూ టు ఆల్. థ్యాంక్ యూ యూనివర్స్, లవ్ యూ యూనివర్స్.
మరి అండి మరొక సెక్షన్లో మరికొన్ని అద్భుతమైన వారి యొక్క లీలల గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ.